పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2004లో బాపట్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తరువాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం ఆమె మహిళా మోర్చా ప్రభారిగా, బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జిగా వివిధ హోదాలలో పనిచేసిన ఆమెను 2023 జూలై 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది. 2024లో జరిగినటువంటి ఎన్నికలలో రాజమండ్రి పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి 2,39,139 మెజారిటీతో గెలుపొంది ఎంపీగా సీటును కైవసం చేసుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగాను తన సేవలను అందిస్తున్నారు. ఆమె చేసిన సేవలకు గాను బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్గా 3 పేర్లను బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తున్న నేపథ్యంలో మొదటిగా కడప నుండి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుండి ఇసుక సునీల్ ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు బీజేపీ పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.